హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము యూనిట్ 2 అయినటువంటి టాపిక్ 2 అయినటువంటి మైక్రోబయాలజీలో భాగంగా బ్యాక్టీరియాలజీకి సంబంధించినటువంటి టాపిక్ పైన సిరీస్ 2 అయితే టాపిక్ 2 అయితే మనము చూడబోతున్నామండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎవరు కూడా మిస్ చేయొద్దు. ఫస్ట్ క్లాస్కి కంటిన్యూస్ అండి. ఫస్ట్ క్లాస్ చూసిన తర్వాత ఇది చూస్తేనే మీకు అర్థమవుతుందండి. ఓకేనా, ఈ యొక్క మైక్రోబయాలజీ అనేది కొంచెం టఫ్ సబ్జెక్ట్ అండి. సో దీంట్లో చాలా టర్మినాలజీస్ ఉంటాయి, చాలా ముఖ్యమైనటువంటివి అయితే ఇందులో ఉంటాయి. చాలా రకాల బ్యాక్టీరియాలు, వాటిని కనుగొనేటువంటి విధానాలు, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టెయిన్స్ అన్నీ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే వీటిని వినాల్సిన అవసరం ఉంది. అందుకే టాపిక్ 1 క్లాస్ 1 ఓకే విన్నవారు క్లాస్ 2 వినండి ఫ్రెండ్స్. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఓకే, అంతేకాకుండా మన యాప్లో లాంచ్ చేసినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉందండి యాప్లో. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఉంది ఫ్రెండ్స్. 5,000కు పైగా ఎంసీక్యూస్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్ ఎన్నిసార్లు అయినా ప్రతిరోజు ఎగ్జామ్ రాయవచ్చు. అట్ ద సేమ్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ పీడిఎఫ్ కూడా అందచేయడం జరుగుతుంది. విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. పీడిఎఫ్ ఆ యొక్క ఎంసీక్యూ కిందనే, అంటే క్వశ్చన్ కిందనే ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. సేమ్ ఇప్పుడు మనం ఏ విధంగా చెప్పుకుంటున్నామో పీడిఎఫ్, అదే విధంగా ఆ పీడిఎఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, మంచి అవకాశం ఉపయోగించుకోండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. టెస్ట్ సిరీస్ అని మీకు యాప్ లింక్ పంపిస్తాను, లేదా వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, డౌన్లోడ్ చేయండి. ఓకే, విచ్ బ్యాక్టీరియా కాజ్ అ గ్యాస్ గ్యాంగ్రెయిన్? ఏ బ్యాక్టీరియా గ్యాస్ గ్యాంగ్రెయిన్కు కారణము అవుతుంది? గ్యాస్ గ్యాంగ్రెయిన్కి. సో ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. ఓకేనా, క్లాస్టోడియం పెర్ఫ్రింగెన్స్. ఓకే, క్లాస్టోడియం పెర్ఫ్రింగెన్స్ అనేటువంటిది గ్యాస్ గ్యాంగ్రెయిన్కి కారణమయ్యేటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లాస్టోడియం పర్ఫింజెన్స్. ఓకేనా, perfringens is a anaerobic gram-positive bacterium that causes a gas gangrene by producing toxin that destroy tissues. Clostridium perfringens లేదా perfringens అని కూడా అంటారు వీటిని. సో అనరోబిక్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియం ఇది టాక్సిన్లు ఉత్పత్తి చేసి గ్యాస్ గ్యాంగ్రెయిన్కి కారణము అవుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది ఆక్సిడేస్ టెస్ట్? ఆక్సిడేస్ పరీక్ష యొక్క ప్రధాన సూత్రము ఏంటండి దాని యొక్క ప్రధాన సూత్రము? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏంటది? టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ సైటోక్రోమ్ సి ఆక్సిడేస్. ఓకేనా, టు డిటెక్ట్ ద ప్రజెన్స్ ఆఫ్ సైటోక్రోమ్ సి ఆక్సిడేస్. వివరాలు చూద్దాం. The oxidase test detects the presence of the enzyme cytochrome C oxidase, which is involved in the electron transport chain of bacteria. ఆక్సిడేస్ పరీక్ష సైటోక్రోమ్ సి ఆక్సిడేస్ అనే ఎంజైమ్ను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది బ్యాక్టీరియాల ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ గొలుసులో పాల్గొంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. Which bacteria is a gram-negative and commonly causes urinary tract infections? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు కారణంగా సాధారణంగా కారణమయ్యే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. సో క్లెబ్సెల్లియా. ఓకే, క్లెబ్సెల్లియా. చూద్దాం. క్లెబ్సియల్లా. ఓకే, క్లెబ్సియల్లా is a gram negative bacterium frequently associated with a urinary tract infection, especially in a hospital settings. క్లెబ్సియోలా ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం అండి. ఇది ఆసుపత్రి వాతావరణాల్లో ప్రత్యేకించి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు సంబంధించినటువంటిదిగా మనము చెప్పుకోవచ్చు. ఓకే, క్లాబ్సియోలా అనేటువంటిది. చూద్దాం. వాట్ ఈస్ ద appearance of Vibrio cholera on TCBS agar? TCBS అగర్లో వెబ్రియో కలరా యొక్క రూపము ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఎల్లో కాలనీస్. ఓకే, ఎల్లో కాలనీస్.
వివరాలు చూద్దాం. ఆన్ టీసీబీఎస్ దీని యొక్క టీసీబీఎస్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటండి? థయోసల్ఫేట్ సిట్రేట్ బైల్ సాల్ట్ సుక్రోజ్. దీన్నే టీసీబీఎస్ అగర్ అంటారండి. సో మరి దీన్ని ఈ యొక్క విబ్రియో కలరా ఫార్మ్స్ ఎల్లో కాలనీస్ డ్యూ టు సుక్రోజ్ ఫెర్మెంటేషన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. టీసీబీఎస్ అగర్పై విబ్రియో కలరా సుక్రోజ్ కుహనం కారణంగా పసుపు కాలనీలు అయితే ఏర్పడతాయి. పసుపు కలర్ అనేది ఏర్పడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హోమోలోసిన్? ఓకేనా, హీమోలోసిన్ మరి ఏ టెస్ట్ ద్వారా డిటర్మైన్ అవుతుంది? హీమోలోసిన్ యొక్క ఉనికిని నిర్ధారించడానికి క్రింది పరీక్షలో ఏది ఉపయోగపడుతుంది? ఏంటండి అది? ఆన్సర్ ఆప్షన్ ఏ, బ్లడ్ అగర్ టెస్ట్. ద బ్లడ్ అగర్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ homolytic activity in bacteria which can break down red blood cells. రక్త అగర్ పరీక్ష బ్యాక్టీరియాలో హెమోలిటిక్ చర్యను గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇది ఎరుపు రక్త కణాలను నాశనం చేస్తుందండి. వీటినండి ఎరుపు రక్త కణాలను. నెక్స్ట్ వన్. విచ్ బ్యాక్టీరియం ఈజ్ ప్రైమర్లీ రెస్పాన్సిబుల్ ఫర్ కాజింగ్ ట్యూబరోక్లోసిస్? ట్యూబరోక్లోసిస్ను ప్రధానంగా కారణమయ్యే బ్యాక్టీరియా ఇది. ట్యూబరోక్లోసిస్కు ఆన్సర్ ఆప్షన్ బి అండి, మైక్రోబ్యాక్టీరియం ట్యూబరోక్లోసిస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. వివరాలు చూద్దాం. మైక్రోబ్యాక్టీరియం ట్యూబరోక్లోసిస్ ఈజ్ ద బ్యాక్టీరియం దట్ కాజ్ ట్యూబరోక్లోసిస్, ఏ సీరియస్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ ఎఫెక్టింగ్ ద లంగ్స్. మైక్రోబ్యాక్టీరియం ట్యూబరోక్లోసిస్ ఒక తీవ్రమైన సంక్రమణ వ్యాధి. ఇది ఊపిరితిత్తులను ప్రభావితము చేస్తుంది. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధి అండి ఇది. ఓకే, నెక్స్ట్. విచ్ మెథడ్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎరోనోబిక్ బ్యాక్టీరియా? అనయరోబ్ బ్యాక్టీరియా గుర్తింపు కోసం సాధారణంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? అనయరోబ్ బ్యాక్టీరియా ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, గ్యాస్ ప్యాక్ సిస్టమ్. గ్యాస్ ప్యాక్ సిస్టమ్ చూద్దాం. The gas pack system creates an anaerobic environment for the growth of anaerobic bacteria, మరి facilitating their identification. గ్యాస్ ప్యాక్ సిస్టమ్ అనరోబిక్ బ్యాక్టీరియాల వృద్ధికి అనరోబిక్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది వాటి గుర్తింపుకు సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, చూద్దాం. విచ్ మెథడ్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ అనరోబిక్ బ్యాక్టీరియా? సో అనరోబ్ బ్యాక్టీరియాల గుర్తింపు కోసం సాధారణంగా ఏ పద్ధతిని ఉపయోగిస్తారు? అనరోబ్ బ్యాక్టీరియాల గుర్తింపు కోసం ఆన్సర్ స్ట్రిక్ ప్లేట్ మెథడ్, గ్యాస్ పిక్ సిస్టమ్, బ్లడ్ అగర్ మెథడ్ అండ్ ఎన్రిచ్మెంట్ కల్చర్. ఆప్షన్ బి అండి, ఏంటది? గ్యాస్ ప్యాక్ సిస్టమ్. ఓకేనా, అనరోబ్ బ్యాక్టీరియాలను గుర్తించడానికి ఉపయోగించే పద్ధతి గ్యాస్ ప్యాక్ సిస్టమ్. చూద్దాం వివరాలు. ద గ్యాస్ ప్యాక్ సిస్టమ్ క్రియేట్ అన్ anaerobic environment for the growth of anaerobic bacteria, facilitating their identification. గ్యాస్ ప్యాక్ సిస్టమ్ అనరోబ్ బ్యాక్టీరియాల వృద్ధికి అనరోబిక్ వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది వాటి గుర్తింపుకు సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ స్టైనింగ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియా? స్పోర్ ఫార్మింగ్ బ్యాక్టీరియాలను గుర్తించడానికి ఏ స్టెయిన్ పద్ధతి ఉపయోగపడుతుంది? ఓకేనా, ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి అండి, ఎండోస్కోప్ స్టైనింగ్. ఎండోస్కోప్ స్టైనింగ్ చూద్దాం. ఎండోస్కోప్ స్టైనింగ్ ఈజ్ specifically designed to visualize bacterial endospore which are a resistant structure formed by certain bacteria. ఎండోస్పోర్ స్టెయిన్ బ్యాక్టీరియాల ఎండోస్పోర్స్ను చూడడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇవి కొన్ని బ్యాక్టీరియాలను ఏర్పరిచే ప్రతిఘటక నిర్మాణాలుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. Which bacteria is commonly associated with food poisoning due to improper food handling?
సో అసాధారణమైన ఆహార నిల్వలతో ఆహార కాలుష్యంకు సంబంధం కలిగిన బ్యాక్టీరియా ఏది? ఏ బ్యాక్టీరియా వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుందండి? ఆన్సర్ ఆప్షన్ ఏ సాల్మొనెల్లా. ఓకే, సాల్మొనెల్లా బ్యాక్టీరియా ద్వారా. సాల్మొనెల్లా ఈజ్ ద గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం ఫ్రీక్వెంట్లీ అసోసియేటెడ్ విత్ foodborne illness resulting the improper food handling and preparation. సాల్మొనెల్లా ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం అండి. ఇది సరైన ఆహార నిర్వహణ మరియు తయారీ వల్ల వచ్చే ఆహార సంబంధిత వ్యాధులతో సంబంధము కలిగి ఉంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఆర్ కన్సిడర్డ్ ఫాస్టిడియస్? ఏ రకమైన బ్యాక్టీరియా ఫాస్టిడియస్గా పరిగణించబడుతుంది? ఫాస్టిడియస్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దోస్ దట్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్. దోస్ దట్ రిక్వైర్డ్ స్పెసిఫిక్ గ్రోత్ ఫ్యాక్టర్స్. వివరాలు చూద్దాం. Fastidious bacteria required specific nutrients and a growth condition to thrive, making them more challenging to culture. సో ఫాస్టిడియస్ బ్యాక్టీరియా ప్రత్యేక పోషకాలు మరియు వృద్ధి పరిస్థితులు అవసరమండి దీనికి. ఇవి సంస్కరించడానికి కష్టం చేస్తాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ టెస్ట్ ఈజ్ కామన్లీ యూజ్డ్ టు ఐడెంటిఫై సూడోమోనస్ అరిజినోసా? సూడోమోనస్ అరిజినోసాను గుర్తించడానికి సాధారణంగా ఏ పరీక్షను ఉపయోగించడము జరుగుతుంది? ఓకే, ఆన్సర్ ఆప్షన్ ఏ ఆక్సిడేస్ టెస్ట్. ఓకే, ఆక్సిడేస్ టెస్ట్ చూద్దాం. ద ఆక్సిడేస్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై సూడోమోనస్ అరిజినోసా విచ్ ఈజ్ ఆక్సిడేస్ పాజిటివ్. ఆక్సిడేస్ పరీక్ష సూడోమోనస్ ఎరిజినోసాను గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. ఇది ఆక్సిడేస్ పాజిటివ్గా ఉంటుంది. దేని విధంగా ఉంటుందండి? ఆక్సిడేస్ పాజిటివ్గా. నెక్స్ట్ వన్. విచ్ మీడియం ఈజ్ సెలెక్టివ్ ఫర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా? గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలకు ఎటువంటి మీడియం ఎంచుకోబడింది? బ్లడ్ అగా, మ్యాక్కోంకి అగా, న్యూట్రియంట్ అగా, చాక్లెట్ అగా. ఆప్షన్ బి అండి, మ్యాక్కోన్కి అగర్. వివరాలు చూద్దాం. మ్యాక్కోన్కి అగర్ ఈజ్ అ సెలెక్టివ్ ఫర్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అండ్ డిఫరెన్షియేట్స్ దెమ్ బేస్డ్ ఆన్ లాక్టోస్ ఫర్మెంటేషన్ అండి, ఇంపార్టెంట్. సో మ్యాక్కాన్కే అగా గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలకు ఎంచుకొనబడింది మరియు లాక్టోస్ కుహనంపై ఆధారపడి వాటిని వేరు చేస్తుంది. అంటే లాక్టోస్ ఫర్మెంటేషన్ ఆధారంగా వాటిని వేరు చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అనరోబిక్ బ్యాక్టీరియా? క్రింది వాటిలో అనయరోబ్ బ్యాక్టీరియాల లక్షణం ఏంటి? అనయరోబ్ బ్యాక్టీరియాల లక్షణం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఏంటది? దే కెన్ సర్వైవ్ వితౌట్ ఆక్సిజన్. అంటే ఆక్సిజన్ లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇవి జీవించగలవు. అనయరోబ్ బ్యాక్టీరియాలు అంటారండి వీటిని. ఓకే, చూద్దాం వివరాలు. అనరోబిక్ బ్యాక్టీరియా కెన్ గ్రో అండ్ సర్వైవ్ ఇన్ ఎన్విరాన్మెంట్స్ డివైడ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ సమ్ ఆర్ ఈవెన్ హార్మ్డ్ బై ఆక్సిజన్. అంటే కొన్ని ఆక్సిజన్ లేని వాతావరణంలో ఉంటాయి, ఇంకా కొన్ని అయితే అసలు ఆక్సిజన్ ఉంటే బతకలేవు. ఓకే, సో అనైరోబ్ బ్యాక్టీరియా ఆమ్లజనకము లేని వాతావరణాల్లో పెరిగి జీవించగలవు మరియు కొన్ని బ్యాక్టీరియాలు ఆమ్లజనకం వల్ల కూడా నష్టపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంగ్లెస్ టెస్ట్? సో కోఆగ్లేస్ టెస్ట్ అంటే పరీక్ష యొక్క సూత్రం ఏమిటి? ఓకేనా, కోఆగ్లేస్ టెస్ట్ ఎందుకు ఉపయోగిస్తారండి? యొక్క కోఆగ్లేస్ టెస్ట్ అనేటువంటిది దేన్ని డిటెక్ట్ చేయడానికి? టు డిటెక్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రోటీన్, టు డిటర్మైన్ ద ఎబిలిటీ ఆఫ్ కోగులెంట్ ప్లాస్మా, టు ఐడెంటిఫై గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా, టు అసెస్ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. ఆప్షన్ బి అండి, టు డిటర్మైన్ ద ఎబిలిటీ టు కోగులేట్ ప్లాస్మా. చూద్దాం వివరాలు. Coagulase test determine the ability of bacteria, particularly Staphylococcus aureus, to coagulate plasma, so distinguishing it from other species. Coagulase పరీక్ష బ్యాక్టీరియా ముఖ్యంగా స్టెఫిలోకోకస్ ఆరియస్
ప్లాస్మాను గడ్డగట్టే సామర్థ్యాన్ని నిర్ధారించేందుకు ఉపయోగిస్తారు. ఇది ఇతర జాతుల నుండి వేరు చేస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ ఫర్ ప్రొడ్యూసింగ్ టాక్సిన్ దట్ క్యాన్ లీడ్ టు ఫుడ్ పాయిజనింగ్? ఆహార కాలుష్యంకి కారణమైన టాక్సిన్లు ఉత్పత్తి చేసే బ్యాక్టీరియా క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బ్యాసిల్లస్ సేరస్. బ్యాసిల్లస్ సేరస్. చూద్దాం. బ్యాసిల్లస్ సేరస్ produces emetic and diarrheal toxins that can cause a food poisoning after linked to rice dishes. Bacillus cereus ఎమిటిస్ మరియు డయేరియల్ టాక్సిన్లను ఉత్పత్తి చేస్తుంది. ఆహార కాలుష్యానికి కారణమవుతాయి. సాధారణంగా అన్నం వంటలకు సంబంధించి అయితే ఇది ఉంటాయి. నెక్స్ట్ వన్. విచ్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా ఇస్ మోస్ట్ కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఇంటెస్టిన్ ఆఫ్ హ్యూమన్స్? మానవుల అస్ట్రేన్లు అంటే ప్రేగులలో అత్యంత సాధారణంగా కనుగొనే బ్యాక్టీరియా ఏది? ఏంటండి అది? ఆప్షన్ బి అండి. సో ఎస్చెరీచియా కోలి అంటే ఈ కోలి అండి. ఈ కోలి వివరాలు చూద్దామండి, చాలా ఇంపార్టెంట్. ఎస్చెరీచియా కోలి అంటే ఈ కోలి ఈజ్ ఏ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియం కామన్లీ ఫౌండ్ ఇన్ ద ఇంటెస్టైన్స్ అండ్ ప్లే ఏ వైటల్ రోల్ ఇన్ డైజెషన్. అంటే జీర్ణక్రియలో ఇవైతే పాల్గొంటాయి అని అయితే తెలియజేశారు. ఇది ఒక గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా. ఓకేనా, ఎస్చెరీచియా ఈ కోలై. చూద్దాం. విచ్ టెస్ట్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ప్రెజెన్స్ ఆఫ్ ఎంటరోటాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై స్టెఫిలోకోకస్ ఆరస్? స్టెఫిలోకోకస్ ఉత్పత్తి చేసే ఎంటరోటాక్సిన్ల ఉనికిని గుర్తించడానికి ఏ పరీక్ష ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఎలిసా టెస్ట్ అండి. చూద్దాం. ఎలిసా ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అసే అంటారండి. ఎలిసా టెస్ట్ అంటే ఏంటి? ఎంజైమ్ లింక్డ్ ఎమినోసార్బెంట్ అసే ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ఎంటరోటాక్సిన్స్ ప్రొడ్యూస్డ్ బై స్టెఫిలోకోకస్ ఆరస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ బ్యాక్టీరియా ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ ఎబిలిటీ టు ఫార్మ్ ఎండోస్పోర్స్? ఎండోస్పోర్స్ను ఏర్పరిచే సామర్థ్యం కలిగిన బ్యాక్టీరియా ఏది? ఎండోస్పోర్స్ను ఏర్పరిచేటువంటిది. ఆన్సర్ ఆప్షన్స్ అండి, బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్. చూద్దాం వివరాలు. Bacillus anthracis is known for forming highly resistant endospores, making it capable of surviving harsh conditions. సో బ్యాసిల్లస్ ఆంథ్రాసిస్ అత్యంత ప్రతిఘటక ఎండోస్పోర్ను ఏర్పరచడం వల్ల కఠినమైన పరిస్థితుల్లో జీవించగల సామర్థ్యము కలిగి ఉంటుంది. చూద్దాము. విచ్ మీడియం ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ నిసోరియా? ఓకే, నిసేరియా గొనెరోనియా. ఓకే, నిసేరియా గొనోరేనియా. మరి తెలుగులో చూద్దాం. నిసేరియా గొనోరేనియాని వేరు చేయడానికి ఉపయోగించే మీడియం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, సో తయార్ మార్టిన్ అగర్. ఓకే, తయార్ మార్టిన్ అగర్గా చెప్పుకోవచ్చు. తయార్ మార్టిన్ agar is a selective medium to use it for isolating Neisseria gonorrhea, inhibiting the growth of other bacteria. తయార్ మార్టిన్ అగర్ నిస్సేరియా గొనెరేరియాని వేరు చేయడానికి ఉపయోగించే ప్రత్యేకమైన మీడియం. మరి ఇతర బ్యాక్టీరియాల వృద్ధిని ఇది అరికడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. What characteristics distinguishes gram-positive bacteria from gram-negative bacteria? gram-negative బ్యాక్టీరియాలను gram-negative బ్యాక్టీరియాల నుంచి వేరు చేయడానికి ఏ లక్షణము ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ప్రజెన్స్ ఆఫ్ పెప్టిడోగ్లైన్ లేయర్. ఓకే, పెప్టిడోగ్లైసియన్ లేయర్. వివరాలు చూద్దాం. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా హ్యావ్ ఏ థిక్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఇన్ ద సెల్ వాల్
while gram negative bacteria have a thin layer and an outer membranes. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా సెల్ వాల్ దట్టమైన పెప్టోడోక్లికాన్ పొరను ఉంటుంది, కానీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలకు పల్చనైన పొర మరియు బయట పొర అయితే ఉంటుంది. ఓకే, పెప్టిడోగ్లికాన్ అంటారండి ఈ పొరను. ఓకే, నెక్స్ట్, విచ్ బ్యాక్టీరియాస్ ఆర్ నోన్ టు కాజ్ అ బ్యాక్టీరియల్ వెజినోసిస్. చూద్దాం, బ్యాక్టీరియల్ వెగినోసిస్కు కారణమయ్యే బ్యాక్టీరియా ఏది? సో ఆన్సర్ వచ్చేసి గార్డినెల్లా వెజినాలిస్. ఓకే, గార్డినెల్లా వెగినాసిస్గా చెప్పుకోవచ్చు. చూద్దాం. సో గార్డినెల్లా వెగినాలిస్ ఈజ్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ బ్యాక్టీరియల్ వెగినోసిస్ an imbalance of a normal bacterial flora in vagina. ఓకేనా, ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ మేజర్ కాజ్ ఆఫ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు ప్రధాన కారణము క్రింది వాటిలో ఏది? యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఆప్షన్ డి అండి, ఈకోలి అండి, ఈకోలి బ్యాక్టీరియా. So E. coli is the most common bacteria associated with a urinary tract infection responsible for the majority of UTI cases. Next one చూద్దాము. What type of staining method is used for visualize bacterial capsules? బ్యాక్టీరియాల క్యాప్సుల్ను చూడడానికి ఏ రకమైన స్టెయిన్ పద్ధతి ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, నెగిటివ్ స్టెయినింగ్. చూద్దాం. నెగిటివ్ స్టెయినింగ్ ఈజ్ యూజ్డ్ టు విజువలైజ్ క్యాప్సూల్స్ అరౌండ్ బ్యాక్టీరియా అలౌయింగ్ ద బ్యాక్గ్రౌండ్ టు బి స్టెయిన్డ్ వైల్ లీవింగ్ ద క్యాప్సూల్ క్లియర్. నెగిటివ్ స్టెయినింగ్ బ్యాక్టీరియా చుట్టూ క్యాప్సూల్ని చూడడానికి ఉపయోగిస్తారు. ఇది నేపథ్యాన్ని స్టెయిన్ చేస్తుంది, అయితే క్యాప్సూల్ స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ సెలెక్టివ్ మీడియం ఫర్ ద ఐసోలేషన్ ఆఫ్ సాల్మనెల్లా. సాల్మనెల్లాను వేరు చేయడానికి ప్రత్యేకమైన మీడియం క్రింది వాటిలో ఏది? ఆప్షన్స్ అండి, XLD అగర్. చూద్దాం. XLD అంటే జైలోస్ లైసిన్ డియాక్సిచోలేట్. Agar is selective for salmonella and help to differentiate it from other enterobacteria case. So xylose లైసిన్ డియాక్సిచోలేట్ అగర్ సాల్మనెల్లా కోసము ప్రత్యేకంగా ఉంటుంది మరియు ఇతర ఎంటరోబ్యాక్టీరియాసిస్ నుండి వేరు చేయడంలో ఇది సహాయపడుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అండి, ముఖ్యమైన క్లాస్. చివరి వరకు చూసిన వారికి చాలా థ్యాంక్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.